ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, పిరమిడ్ సొసైటీ ఫాస్ట్గా దూసుకుపోతుంది. వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్? ఇప్పుడు ఏంటంటే టీచింగ్ చాలా సింపుల్, రూపాయి ఖర్చు లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ఊరు గలికి ధ్యానం చెప్పేవాళ్ళు ఉన్నారు, పిరమిడ్లు ఉన్నాయి. అవైలబిలిటీ ఒకటి, ఫ్రీ ఒకటి. ఓకే, అది నువ్వు వేరే ఇప్పుడు ఏ గుడికి పోయినా, ఎక్కడ పోయినా, ఏ గురువుకి పోయినా ఫస్ట్ 100 రూపాయలు. నువ్వు తిరుపతి కూడా ఫ్రీ పోలేవు, అవును, అంటే లేదు తప్ప. సార్. కాబట్టి ఇప్పుడు న్యాచురల్ పిరమిడ్లో ఎవ్రీథింగ్ ఫ్రీ. ఇప్పుడు కైలాసపూర్లో అంటున్నాం ఫ్రీ, ధ్యానం ఫ్రీ, ఎవ్రీథింగ్ అంటున్నాం. ఇందులో ఉన్న గొప్పతనం పత్రిజీ గారు ఎలా డిజైన్ చేసినది, ఫ్రీ అనే వర్డే చాలా ఇంపార్టెంట్. అందుకే ఇది ఫాస్ట్గా దూసుకుపోతుంది, చాలా ఈజీ అండ్ వెరీ సింపుల్. ఫ్రీ అన్న దానివల్ల ఫాస్ట్ గ్రో అవుతుంది అంటారా? ఫ్రీ అనేది ఒక రీజన్, రెండో సింపుల్. ఫ్రీ అండ్ సింపుల్, ఈ రెండు రీజన్ల వల్ల ఫాస్ట్గా గ్రో అవుతుంది. తర్వాత ఇంకోటి అవైలబిలిటీ. ఈ ప్రతి ఊరికి నేను ఈ మధ్యన కోస్టల్ ఏరియా పోయాను, ఊరికి ఏమంటారు చూడు, వాడకు ధ్యానం చెప్పే వాళ్ళు ఉన్నారు, పిరమిడ్లు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ప్రపంచం అంతా దూసుకుపోతుంది అంటారా? 100%. ఆధ్యాత్మికత అనేది ఉంటుంది, రెండు ఉంటాయి. పాపం పెరుగుతుంది, పుణ్యం పెరుగుతుంది, రెండు చాలా స్పీడ్గా అవుతున్నాయి. ఓకే, ఇక ఈ లైన్లోకి రావాలనేవాడు వస్తాడు, ఆ లైన్లో ఉన్నవాడు ఉంటాడు. బట్ ఆధ్యాత్మికత అనేది చూడండి, తిరుపతి టెంపుల్ చూడండి, ఎవ్రీ ఇయర్ 10 to 15%, 365 days నీకు ఎన్నడూ తిరుపతిలో అదేంది ఫ్రీ ఉండేనే ఉండదు. 18 గంటలు వెయిటింగ్, 20 గంటలు వెయిటింగ్. మామూలు చిన్న గుడికోండి మీరు, 1000 మంది ఉంటారంటే ఇది జనాలంతా రెస్ట్లెస్ ఉన్నారు. ఏదో దేవుని ఆశ్రయించేవాళ్ళు, దేవుని ధ్యానాన్ని ఆశ్రయించేవాళ్ళు, అట్లా న్యాచురల్లీ. ఓకే, రైట్ సార్. అండ్ మీరు బిజినెస్లో, కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నారు కదా, పత్రిజీ పిరమిడ్లు కట్టాలి, పిరమిడ్లో ధ్యానం చేయాలి అని చెప్తున్నారు. ఇట్లా కొన్ని వేరే పిరమిడ్లు నిర్మిస్తున్నారు. యాజ్ ఎ బిల్డర్గా మీకు అన్నీ తెలుసు కదా, కోణాలు, ఎనర్జీ, మీరు ఏం ఫీల్ అవుతారు సార్ పిరమిడ్లో? పిరమిడ్ డెఫినెట్లీ ఇది శక్తి క్షేత్రం, అందులో డౌటే లేదు. పర్సనల్గా మీరు ఫీల్ అవుతారా? డెఫినెట్లీ. అందులో కూర్చున్నంతసేపు చాలా రిలాక్స్ ఉంటాం. అందులో అక్కడ బయట చేసిన దానికి లోపల చేసిన దానికి తేడా కనిపిస్తుంది. అలా ఎన్నోసార్లు అనుభవించింది, డౌటే లేదు. పిరమిడ్ అనేది ఈజ్ అ పాజిటివ్ ఎనర్జీ. భవిష్యత్తులో పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ పెరుగుతాయంటారా? డెఫినెట్లీ పెరుగుతాయి. పిరమిడ్లు ఇక నువ్వు పత్రిజీ గారు ప్రతి మనిషి ధ్యానం చేయాలి, ప్రతి మనిషి పిరమిడ్ కట్టాలని టార్గెట్ పెట్టి నేను ఆలోచించు. ప్రపంచంలో 750 కోట్ల జనాభా అయిపోయి ప్రతి ఊరికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మన వెస్ట్ గోదావరి చెప్పాను, ప్రతి ఊర్లో పిరమిడ్ ఉంది అంటున్నారు. వచ్చేస్తూనే ఉంటాయి ఆటోమేటిక్. ఓకే, పిరమిడ్ కన్స్ట్రక్షన్ కూడా అట్లనే గ్రో అవుతూ ఉంటుంది అంటారు. ధ్యానం చేసే వాళ్ళు వస్తారు, పిరమిడ్ కట్లే వాళ్ళు ఉంటారు, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఓకే సార్. అండ్ వాట్ ఈస్ ద విజన్ సార్? అంటే హర్తాల్ భవిష్యత్తులో అంటే ఒక ఆధ్యాత్మిక నగరంగా రూపుదిద్దుకుంటుంది అంటున్నారు. ఎట్లాంటి యాక్టివిటీస్ జరుగుతాయి భవిష్యత్తులో మీ విజన్ ప్రకారం? పత్రిజీ గారు మనం చెప్పారు 2019కి మహిళా ధ్యాన మహాచక్రం. ఫస్ట్ మహిళా ధ్యాన మహాచక్రం ఉన్నప్పుడు ఎవరికి అర్థం కాలేదు. చూస్తున్నాను బిడ్డ, మహిళా ధ్యాన మహాచక్రం అంటే కైలాసపురం ఎలా అభివృద్ధి చెందుతుంది, మనుషుల్లో ఎలా వైబ్రేషన్ వచ్చింది, జెంట్స్ కూడా ఎంత వైబ్రేట్గా పనిచేస్తున్నారు, అదొకటి. తర్వాత సార్ ఏమన్నాడు, మొత్తం అనుకున్న వాట్ ఎవర్ 15-16 ప్రాజెక్ట్స్ ఏమున్నాయో నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లోపల కంప్లీట్ చేసేసి, రాత్రి పగలనుంటూ కష్టపడి కంప్లీట్ చేసేసి, అవి ఏవనేది మీకు చెప్పాను. 4 kilometers కాంపౌండ్ వాల్, మనం ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100 ఎకరాల కాంపౌండ్ వాల్ కట్టుంటే సామాన్య విషయం కాదు. నాకు ఈ మధ్యన తెలుసుండే కూడా అంత ఈజీ కట్టడు, ఏదో బిల్డర్ కట్టేది వేరే ఇష్యూ. 100 ఎకరాల కాంపౌండ్ వాల్ కడుతున్నాం. ఎందుకు అంటే ఇంకా 1000 సంవత్సరాలకు కూడా సేఫ్టీ అనేది ఒకటి ఉంటుంది. పిరమిడ్ మాస్టర్కి ఏ భయం ఉండదు, బట్ మన ల్యాండ్ అన్నప్పుడు ఒక సేఫ్టీ ఉంటుంది. కాంపౌండ్ వాల్ ఒక పెద్ద ప్రాజెక్ట్, ఒక 300 పర్మనెంట్ టాయిలెట్స్, మంచి హైలీ స్టాండర్డ్ పర్మనెంట్ టాయిలెట్స్, ఒక 5 acres ల్యాండ్లో కిచెన్, డైనింగ్ ఎక్స్క్లూజ్లా, అదొకటి. ఒక లైబ్రరీ అనుకుంటున్నాం. ఈ మధ్యనే మొదలు చిన్న ప్లాన్ చేసాం, మళ్ళీ ఇప్పుడు ఎక్స్క్లూజివ్ బిల్డింగ్ కట్టాలన్నా, ఒక గ్లోబల్ స్టాండర్డ్లో ఒక లైబ్రరీ చేయాలనేది మళ్ళీ కొత్త ఆలోచన వచ్చింది. ఏదో మామూలుగా చేస్తున్నాం కానీ తర్వాత అయినా చేయాలని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో. తర్వాత 2500 బెడెడ్ డార్మెటరీస్, 2500 బెడ్స్, డార్మెటరీ రూమ్స్, అది ప్లాన్ చేస్తున్నాం. డార్మెటరీ ప్లస్ రూమ్స్ అంటారా? అని కలిపి బెడ్స్లో క్యాలిక్యులేషన్ చేస్తాం. దాంతోపాటు కనీసం ఇంకా 10,000 చెట్లు పెట్టాలని ఒక అంచనా. మొత్తం గ్రీన్ కైలాసపురం చేయాలనేది. 100 acresలో 10,000 trees. ఇంకా ఫర్దర్ ఎక్కడెక్కడ గ్యాప్స్ పెట్టాలని, అది కూడా చాలా సిస్టమేటిక్గా ప్రతి ట్రీ ప్లాన్డ్గా దాన్ని ఇంకా ల్యాండ్స్కేపింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి పెట్టాలని. దాంతోపాటు అది కాకుండా నెక్స్ట్ ఈజ్ ఇది రిసెప్షన్ సెంటర్ రాగానే ఎవ్రీథింగ్ ఇది. తర్వాత 24/7 పిరమిడ్ మొత్తం 100% కంప్లీట్ చేసేసి 24 hours
ధ్యానం జరగాలి అక్కడ. ఓకే. పత్రిజీ గారి యొక్క సంకల్పం ఏంటంటే జనవరి 2021 నుంచి రోజు 10,000 మంది వస్తారయా అనేది. ఓకే. యావరేజ్గా. రైట్ సార్. ఉదయం 5 నుంచి 7కు మన పిరమిడ్లో కూర్చునే కెపాసిటీ 4,000. 4,000 పీపుల్ ఎవ్రీ డే మార్నింగ్ 5 to 7 ధ్యానం చేయాలనేది సంకల్పం. 365 days. ఓకే. అంటే అంతమంది జనాలు అక్కడ ఉండాలి. మార్నింగ్ 5 to 7 ఆ పిరమిడ్ మొత్తం ప్యాక్ కావాలి. లోపల 4,000 మంది, బయట 20,000 మంది కూర్చుంటారు. అది వేరే అనుకో, లోపల కనీసం 4,000 మంది కూర్చొని ధ్యానం చేయాలి. రోజు 10,000 మంది వస్తారని అదొక మినీ పుట్టపర్తి, మినీ షిరిడిగా అభివృద్ధి చెందుతుంది. మీరు బిలీవ్ చేస్తున్నారా 100%? 100% బిలీవ్ చేస్తున్నాను. చేస్తున్నందుకే ఇదంతా బ్యాకప్ వర్క్ చేస్తున్నాను. బిలీవ్ చేయకుండా ఈ పని చేయాలి. అంటే ఏదో అవుతుందేమోలే అన్నట్లు. అందులో ఐఎమ్ వెరీ క్లియర్. అందులో 1% డౌట్ లేదు. కాన్ఫిడెంట్ 200%. ఓకే. అయితే క్వశ్చన్ పత్రిక నోటితో అన్నదంటే 100%. ఓకే. రైట్ సార్. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ కైలాసపురి. కైలాసపురి అద్భుతంగా ఇక కైలాసపురి అనేది మొత్తం శ్రీశైలం పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇక మొత్తం ప్రపంచ స్థాయిలోనే కైలాసపురి అనేది ఒక పేరుగా ఒక ఆ ప్రాంతము, ఆ శక్తిపీఠము, శివక్షేత్రము, మహేశ్వరం క్షేత్రముగా అభివృద్ధి చెందుతుంది. సక్సెస్ అన్నది జనరల్గా ఆర్గనైజేషన్ ఎంత స్ట్రెంత్ అయినా ఒక ప్లేస్ ఎంచుకోవడంలోనే సక్సెస్ ఉంటుంది అంటారు. యాజ్ ఏ రియల్ ఎస్టేట్ పర్సన్గా మీరు ఏ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఈ ప్లేస్కి విజన్ ఎట్లా ఉంటుంది భవిష్యత్తు అన్నది చూసి సక్సెస్ ఉంటుంది. పతంజలి పెట్టారు, ఎక్కడ పెట్టారు? హరిద్వార్లో పెట్టారు, రిషికేష్ దగ్గర. సక్సెస్ ఆఫ్ పతంజలి ఆ ప్లేస్. వాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ మహేశ్వర పిరమిడ్ అండ్ కడతాల్ అని మీరు అనుకుంటున్నారు? అదే ఇప్పుడు 3 ఉంటాయి. సినిమాకు కూడా ఏంది, స్టోరీ బాగుంటే సినిమా సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మా బిల్డర్ కూడా లొకేషన్ బాగుంటే మోస్ట్ సక్సెస్ఫుల్. 1 year అమ్మేది 4 రోజులు అమ్మేస్తారు. ఇప్పుడైతే పత్రిజీ గారి లొకేషన్ సెలెక్ట్ చేశారో అది 100% సక్సెస్ అయిపోయింది. అంటే మీ ఫిజికల్ డైమెన్షన్లో ఏ రకంగా చెప్తారు? ఇక ఆ లొకేషన్ ఏదైతే సెలెక్ట్ చేసిండో అంటే ఆల్రెడీ అది ఋషులు మహారుషులు ధ్యానం చేసిన ప్లేస్. అది సార్కు తెలుసు. మనం తీసుకుపోయి ఇక్కడ కూర్చోబెట్టిండి, అయ్యా పిరమిడ్ కట్టండి, అభివృద్ధి చెందాలి. ఎయిర్పోర్ట్కి దగ్గరనా, శ్రీశైలం మధ్యలోనే? ఈ ప్లేస్ ఓన్లీ స్పిరిచువల్, అది చాలా గ్రేట్ ప్లేస్ అది. ఎందుకంటే ఇప్పుడు ఆ ల్యాండ్ చూడు, మైసమ్మ చెలక అంటారు దాన్ని, భూలక్ష్మమ్మ చెలక అంటారు, శంకరా చెరువు అంటారు. ఆ ల్యాండ్కు ఆ చుట్టుముట్టున్న అన్నిటికీ పేర్లు దేవుని పేర్లే ఉన్నాయి. ఓకే. తర్వాత ఆదిశంకరాచార్యులు శ్రీశైలం పోతూ ధ్యానం చేశారని, అక్కడ జీవరాల గుట్ట, అదంతా స్పిరిచువల్ ప్లేస్. దాని పేర్లే చూడ పవర్. ఇప్పుడు వాడు మన ఇల్లు ఉంది, అదే మన జీవరాల గుట్ట. ఎసుంటి సమస్యలు ఉన్నా, ఎసుంటి జ్వరం ఉన్నాడు, 6 degrees టెంపరేచర్ జ్వరం ఉన్నాడైనా ఆ పోయి ఆ గుట్ట కింద కూర్చుంటే తగ్గేదని చెప్పేవారు. మీరు చిన్న ఊర్లో ఉన్నప్పుడు చెప్పేవారు? 100% చెలకనంతా భూలక్ష్మమ్మ చెలక అంటారు. ఇంతకుముందు పిరమిడ్ రాకముందు స్టోరీ. భూలక్ష్మమ్మ చెలక అంటారు, అంటే దేవుని పేరే. అర్థం, మైసమ్మ చెలక అంటారు, దాని శంకరాచార్యం అంటారు. శంకరాచార్యం అనేది చాలా ఫేమస్. ఓకే. ఇప్పుడు మహేశ్వరం అంటే సార్ అందుకే పర్ఫెక్ట్. అదంతా వెనకటి ఎంతో ఆధ్యాత్మిక ప్లేస్ సార్కు తెలుసు కాబట్టి అక్కడ అది ఇంత అభివృద్ధి చెందుతుంది. ఓకే. అది ఒక ఎనర్జీ స్పాట్. అంతే, 100% ఎనర్జీ స్పాట్. అందుకే నేను మొన్న చెప్పాను, ధ్యానం చేసేది అన్నీ తర్వాత అమ్మ అందరినీ కైలాసపూర్లో కాలు పెట్టమనండి, చాలు మన డ్యూటీ అయిపోతే తర్వాత శివుడు చూసుకుంటాడు అంతే. మీరు పర్సనల్గా ఫీల్ అవుతారా ఎనర్జీస్ అక్కడ? 100%. నేను కడతాలు ఇన్నిసార్లు పోతాను కదా, 2 గంటల్లో పోయేస్తాను అనుకుంటా. పొద్దుగాలు పోతే మళ్ళీ రావాలంటే రాలేకపోతాం. ఓకే. 100% ఎనర్జీ మీరు ఫీల్ అవుతారు. ఎగ్జిట్ కాలేము మళ్ళీ పోతే. అది నేను పర్సనల్గా అబ్జర్వ్ చేస్తాం. వాడు ఎంతసేపు అన్నాడు, నువ్వు 1% కూడా నీకు డిస్టర్బ్డ్ అనిపించదు, బోర్ అనిపించదు, డిసప్పాయింట్మెంట్ అనిపించదు. అసలు ఆ లోకమే వేరుంటుంది. పత్రిజీ ప్రతి సంవత్సరం ధ్యాన మహాయజ్ఞం, ధ్యాన మహాచక్రాలుగా చేసుకుంటూ వస్తున్నారు. ప్రపంచ ధ్యాన మహాసభలు చేశారు. ఈసారి ప్రత్యేకంగా మహిళా ధ్యాన మహాచక్రం అని అంటున్నారు. మహిళా ధ్యాన మహాచక్రం అని పత్రిజీ అనడానికి గల కారణాలు ఏంటి? దాని వెనకాల ఏముందని మీరు అనుకుంటున్నారు? చెప్పాను కదా, ఇప్పుడు ఫెమినైన్ ఎనర్జీ, ఇప్పుడు యుగ మార్పిడి జరుగుతుందంటున్నారు సారు. ఇప్పుడు సారు ఏదైతే ఉంటుందో ఒక సంవత్సరం ముందే అన్నాడు. దీనికి కోయిన్సైడ్ ఏంటంటే ఈ మధ్యలో నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి నవరాత్రి, దసరా నవరాత్రి ఉత్సవాలప్పుడు మరి ఆయనకు ధ్యానంలో, ఎందుకంటే ఆయన కూడా గొప్ప ధ్యాని. ఈ మధ్యన చూసాం హిమాలయస్లో 18 గంటలు ధ్యానం చేశాడు. అయితే ప్రధానమంత్రి కూడా ఏమన్నాడు, భారతదేశంలో ఉన్న ప్రతి మహిళ మహాలక్ష్మి అన్నాడు. ఇది రేడియోలో ఇస్తారు మన్ కీ బాత్లో. తర్వాత మళ్ళీ ఒక వారం 10 రోజులకు మళ్ళీ ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, సాక్షాత్తు భారతదేశం అంతా ఈ మహిళలే. ఒక ప్రధానమంత్రి ఆ పొజిషన్ నుండి ఆధ్యాత్మికంగా అన్నాడు. న్యాయంగా అయితే
ప్రపంచంగా అనలేడు. ఎందుకంటే మహిళలే గొప్ప అంటే జెంట్స్ గొప్ప కాదని, బట్ ఆయన మనసులో ఉన్నమాట చెప్పాడు. ఇప్పుడు ఇది కూడా ఏదో యువ మార్పిడి జరగబోతున్నది. అందుకే పత్రిజీ గారు దాన్ని గుర్తుపట్టి ఈనాడు ప్రపంచంలో ఎన్నో అనర్థకాలు జరుగుతున్నాయి, ఇక మహిళలు ముందుండి వాళ్ళ శక్తితో, ధ్యాన శక్తితో, వాళ్ళ యుక్తితో, తెలివితేటలతోటి ప్రపంచాన్ని మారవాలనేది ఏదో జరగబోతుంది. దాన్ని సారు మొదలై గుర్తుపట్టి ఆ ఉద్దేశంతో మహిళా ధ్యానం చక్రం కాస్మిక్ అది ఒక వచ్చిన పవర్ తోటి మహిళా ధ్యానం చక్రం ఏమైనా బాగుంటుంది అంటే బాగుంటుంది సార్, చేద్దామన్నా. ఇట్స్ ఏ యూనివర్సల్ ప్లాన్ అంటారా? అంతే, యూనివర్సల్ ప్లాన్, 100% డౌట్ లేదు. ఇప్పుడు చూడండి, నరేంద్ర మోడీ గారు మహిళలే అంటున్నారు, బ్రహ్మశ్రీ పత్రిజీ గారు మహిళలే అంటున్నారు, అంటే ఏదో కోయిన్సైడ్ ఉంది. హలో ఫ్రెండ్స్, PMC ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.